నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. హైదరాబాద్ జంట నగరాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల రద్దీ నిత్యం పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఓఆర్ఆర్పై వెళ్లే వాహనాల నుంచి వసూలు చేసే టోల్ ఛార్జీలు పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై అత్యధికంగా వెళ్లే వాహనాల్లో 4 వీలర్స్ సంఖ్య ఎక్కువ 2.3 నుంచి 2.44 రూపాయలకు పెరిగింది. మినీ బస్ ఎల్సీవీలకు కిలోమీటర్కు 3.77 నుంచి 3.94 రూపాయలకు పెంచారు. 2 యాక్సిల్స్ బస్సులకు కిలోమీటర్కు 6.69 నుంచి 7 రూపాయలకు పెంచారు. హెవీ వెహికల్స్ కు కిలోమీటర్కు 15.09 నుంచి 15.78 రూపాయలకు పెంచారు. ఓఆర్ఆర్ పై ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ టోల్ వసూలు చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుపై పెంచిన టోల్ ఛార్జీలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వాహనదారులు పెరిగిన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ సిటీ పరిధి సుమారు 50 కిలోమీటర్లకు పైగా పెరిగింది. దీంతో ఎల్బీ నగర్ నుంచి కారులో పటాన్ చెరు వరకు వెళ్లాలనుకునే వారికి ట్రాఫిక్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే ఓఆర్ఆర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలను పెంచితే అటు హైదరాబాద్ నుంచి విజయవాడను కలిపే నేషనల్ హైవేపై వెళ్లే వాహనదారులకు ఊరట లభించింది. ఈ రూట్లో వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలు తగ్గిస్తున్నట్లుగా ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేషనల్ హైవేపై ఉన్న 3 టోల్ గేట్లలో 2 తెలంగాణలో ఉండగా 1 ఆంధ్ర పరిధిలోకి వస్తుంది. పంతంగి, కోర్లపహాడ్తో పాటు ఆంధ్రాలోని కీసరా టోల్ ప్లాజా దగ్గర ఛార్జీలు తగ్గించినవని సోమవారం రాత్రి అమల్లోకి రానున్నాయి. ఇవి మార్చి 31, 2026 వరకు అమల్లో ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.